ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు గంటల పాటు విచారించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించిన కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు గంటల పాటు విచారించారు. అయితే విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో నమోదైన కేసులో తదుపరి న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. మొత్తం కూడా గత 9-10 రోజుల నుంచి కూడా పరారులో ఉన్నటువంటి చింతాడ రవి ఆయనే లొంగిపోతానని డిఎస్పీకి సమాచారం ఇచ్చానని చెప్తున్నారు. ఈ లోపల పోలీసులు ఆ లావేరు సమీపంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు. బోర్జే అంటే ప్రబలిక నమోదు చేసిన కేసు మేరకు మొత్తం కూడా ఇతను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినప్పుడు గత 9 రోజులుగా కూడా ఆయన పరారులో ఉన్నప్పుడు కూడా నిన్న ఎట్టకేలకు హై డ్రామా నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసిన అదుపులోకి తీసుకోవడం జరిగింది. లావేరు సమీపంలో ఆయన అదుపులో చూస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అర్ధరాత్రి దాటాక రాత్రి పాతపట్నం పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ ఆయన రాత్రి అంతా కూడా విచారించడం జరిగింది. ప్రస్తుతం చింతాడ రవి పాతపట్నం పోలీస్ స్టేషన్ లో పోలీసుల సంరక్షణలోనే ఉన్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆయన వైద్య పరీక్ష అనంతరం కూడా ఆయన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పోలీసులు అయితే రాత్రి నుంచి కూడా విచారిస్తున్నారు. మనం చూసాం, జగన్ వచ్చిన సందర్భంలో మహిళా ఎస్ఐపై అనుచితంగా ప్రవర్తించారు. దీంతో పాటు మరో 9 మందిని కూడా రాత్రే అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా పాతపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించి ఇవాళ ఏదో ఒక సమయంలో జిల్లా కోర్టుకు శ్రీకాకుళం జిల్లా కోర్టుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. రాజకీయ దుమారం కూడా రేగడం జరిగింది. ఇక్కడ అరెస్ట్ చేయకపోవట్ల కూటమిలో నాయకులు కూడా మొత్తం కూడా విమర్శించడం జరిగింది. మరోవైపు వైసీపీ చింతాడ రవికి మద్దతుగా ఇవాళ ఎక్కడికక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆయన మద్దతుగా రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా మొత్తం కూడా ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు కూడా పోలీస్ స్టేషన్ మీద చేరుకుని ఆయన మద్దతు పలకడం జరిగింది. ఈ నేపథ్యంలో హోరాహోరీగా అటు కూటమి నాయకులు ఇటు వైసీపీ కూడా రోడ్డెక్కే అవకాశం ఉంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మరి చింతాడ రవిని ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రవి, చందు. రైట్ వాసు, థ్యాంక్ యూ.